వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలు రాజకీయ నాయకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన సాకారం కాబోతుంది. అది కూడా వచ్చే ఎన్నికల్లోపే. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014లో విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలి అని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఏపీలో 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలని విభజన చట్టంలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం రకరకాల సాకులు చెప్పి ఈ పెంపుదలను అడ్డుకుంది. 2021 జనాభా లెక్కలు వచ్చిన తర్వాత 2026 తర్వాతే దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని కేంద్రం అనేక సార్లు పేర్కొంది, పార్లమెంట్లో కూడా చెప్పింది. కానీ బీజేపీకి రాజకీయ ప్రయోజనాలను జమ్మూ కాశ్మీర్లో మాత్రం పునర్విభజన అమలు చేశారు, పెంచారు అక్కడ సీట్లు. ఇప్పుడు దేశం మొత్తం మీద అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలు పెంచాలి అని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ పెంపుదల జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా జనాభా నియంత్రణ పాటించాయి, కుటుంబ నియంత్రణ పాటించాయి. దాని మూలంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు జనాభాని కంట్రోల్ చేయకపోవటం మూలంగా అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. దీని ప్రకారం అంటే జనాభా ప్రకారం సీట్లు పెంచితే దక్షిణాదిన లోక్సభ సీట్లు తగ్గుతాయి, ఉత్తరాదిన విపరీతంగా పెరుగుతాయి. దేశంలో పొలిటికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఉత్తరాది ఆధిపత్యం పెరిగిపోతుంది, మిగిలిన ప్రాంతాలన్నీ కూడా డమ్మీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడాన్ని అభ్యంతరం చెప్తూ వచ్చాయి. ఈ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఇప్పుడున్న సీట్లని యథాతథంగా ఇప్పుడు ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో వాటిలో 50% పెంచాలని నిర్ణయం తీసుకుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఉన్న లోక్సభ స్థానాలు దేశంలో 543 ఉన్నాయనుకోండి, అందులో 50% పెంచుతారు, 816 అవుతాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 25 ఉన్నప్పుడు అందులో 50% అంటే 12.5 నుంచి 13 సీట్లు పెరుగుతాయి. 25 సీట్లు 38 సీట్లు అవుతాయి. అలాగే అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు 175 ఉన్నాయి, అందులో 50% పెంచితే 263 అసెంబ్లీ స్థానాలు అవుతాయి. తెలంగాణలో కూడా అంతే, 17 లోక్సభ స్థానాలు ఉంటే అవి 25కి పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలు కూడా 119 నుంచి 179కి పెరిగే అవకాశం ఉంది. 179 మంది ఎమ్మెల్యేలు అవుతారు. సో ఇప్పుడున్న విధంగానే ఒక్క లోక్సభ స్థానానికి 7 అసెంబ్లీ స్థానాలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో అయితే ఇప్పుడు 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అవి 120 అవుతాయి. మహిళలకు 33% రిజర్వేషన్ కూడా ఈ 29 ఎన్నికల నుంచి అమలు చేయబోతున్నారు. సీట్ల పెంపు వల్ల పురుషులకు ఇబ్బంది కలిగే అవకాశం లేకుండా పోయింది. లేదంటే 3వ వంతు 33% మహిళలకి రిజర్వ్ చేస్తే పురుషులకు కొంత ఇబ్బంది. ఈ సపోజ్ ఏపీలో 170 స్థానాలు ఉన్నాయనుకోండి, 3వ వంతు స్థానాలు అంటే 58 స్థానాలు మహిళలకు రిజర్వ్ అవుతాయి. అప్పుడు పురుషులకు కేవలం 117 స్థానాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ సీట్లు పెంచడం మూలంగా ఏమైందంటే పురుషులకు ఇప్పుడున్న స్థానాలు పదిలంగా ఉంటాయి, వాళ్ళ స్థానాలు వాళ్ళకు ఉంటాయి, పెరిగే స్థానాలు మహిళలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ పెంపుదల 2011 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతుందా లేక ఇప్పుడు నిర్వహిస్తున్న 2026 లెక్కల ఆధారంగా జరుగుతుందా అన్న దాని మీద స్పష్టత లేదు. 2027 ఏప్రిల్లో జనాభా లెక్కల ప్రాథమిక వివరాలు వస్తాయి. మరి ఆ ప్రాథమిక వివరాల ఆధారంగా డీలిమిటేషన్ కమిటీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలు పెడుతుంది అని చెప్తున్నారు ఇప్పటికైతే. ఒకవేళ అది కుదరకపోతే 2011 లెక్కల ఆధారంగానే చేస్తారని ఢిల్లీ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం. 2029 ఎన్నికల్లోపే నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే, ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఈ సమాచారం తెలిపారు. ఎన్డీఏ పక్షాలకి అలాగే ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని చేరవేశారు. వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయాలని కూడా కోరారు. ఒకవేళ ఈ బడ్జెట్ సమావేశాల్లో కుదరకపోతే ఈ బిల్లు కోసమే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సరాసరిన ఒక్కో నియోజకవర్గానికి 2,35,000 మంది ఓటర్లు ఉన్నారు. సరాసరిన అంటే కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. ఉదాహరణకు భీమిలీలో 3,60,000 ఓట్లు ఉంటే
నరసాపురంలో 1,70,000 ఉన్నాయి. కాబట్టి సరాసరిన 2,35,000 ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గాలు 50% పెరిగితే ఒక్కో నియోజకవర్గానికి సరాసరిన 1,50,000 మంది ఓటర్లు ఉంటారు. ఇప్పుడు ఒక్కో నియోజకవర్గానికి సరాసరిన 4 మండలాలు ఉన్నాయి. ఒక్కో చోట 3 ఉంటాయి, ఒక్కో చోట 6, 7 కూడా ఉండొచ్చు జనాభాని బట్టి. ఇప్పుడు ఈ నియోజకవర్గాల పెంపు కనుక జరిగితే ఒక్కో అసెంబ్లీకి సరాసరిన 3 మండలాలు ఉండే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అర్బన్ నియోజకవర్గాల సంఖ్య బాగా పెరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 24 అసెంబ్లీ నియోజకవర్గాలు డబల్ అయ్యే అవకాశం ఉంది, 48 అయ్యే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నంలో 6 అర్బన్ ఏరియాలో, జీవీఎంసీ పరిధిలో అర్బన్ ఏరియాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అవి 10కి పెరిగే అవకాశం ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు కూడా ఇప్పుడున్న రేషియోలోనే పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆ లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనతో కేంద్రం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు ఇప్పుడు జరిగితే రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కూటమికి, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009కి ముందు 2008 ఆ ప్రాంతాల్లో 2007, 2008 టైంలో ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేలాగా ఆ డీలిమిటేషన్ జరిగింది. టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో మండలాలను అటు ఇటు కలిపేసి తెలుగుదేశం పార్టీని రాజకీయంగా బాగా దెబ్బకొట్టారు. ఆ దెబ్బ నుంచి మన 2024 ఎన్నికల వరకు టీడీపీ కోలుకోలేకపోయింది. 2024 ఎన్నికల్లో యాంటీ జగన్ వేవ్ మూలంగా నియోజకవర్గాలని కొట్టేసింది. కానీ లేదంటే కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కొరుకుడు పడని నియోజకవర్గాలు ఉన్నాయి. అదంతా డీలిమిటేషన్ మహిమ. కాబట్టి ఈసారి అధికారంలో ఉన్న పార్టీలు దీన్ని దృష్టిలో పెట్టుకుని పావులు కదిపే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.